హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నాయండి, మేము ఎలా కంప్లైంట్ చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఎలా కంప్లైంట్ చేయాలనేది చెప్తాను. అసలు కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత వాటిని గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ప్రూఫ్తో సహా చూపించడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. మీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చే ప్రతి అప్డేట్ కూడా తెలియజేస్తాను. సో మనకు ఈ నెల అయితే కొంతమందికి లబ్ధిదారులకైతే ₹1,00,000 అకౌంట్లోకి అయితే వేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క ఇంటి నిర్మాణాలు ఎవరైతే బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకుని ఉన్నారో, ఇండ్ల మంజూరు పత్రాలు పొందినటువంటి వాళ్ళు, సో వారికైతే అమౌంట్ అయితే క్రెడిట్ కాబోతుంది. దీనికి సంబంధించి కూడా వివరాలు తెలియచేయడం జరుగుతుంది. సో ముందుగా గ్రీవెన్స్ ఎంట్రీ చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనే దాని మీద సో మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగిందనమాట. సో ఆ యొక్క పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో అయితే ఫిర్యాదులు చేయాలంటే మీరు వెబ్సైట్ ద్వారానే చేయాలండి. సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఆల్రెడీ ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనము ఫిర్యాదులు అనేటివి చేస్తాం. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి గ్రీవెన్స్ ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ గ్రీవెన్స్ ఎంట్రీలోకి అయితే వెళ్ళాలండి. ఎంట్రీలోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్తో అయితే మీరు గ్రీవెన్స్ అనేది పెట్టవచ్చు, అంటే కంప్లైంట్ అనేది పెట్టవచ్చు అనమాట. సో మీరు ప్రజాపాలనలో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ లేదా ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ద్వారా అయితే మీకు గ్రీవెన్స్ ఎంట్రీ అనేది జరుగుతుంది. సో ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ అయితే ఏ విధంగా కంప్లైంట్ అనేది రైజ్ చేయాలనేది డీటెయిల్స్ అయితే చెప్తున్నాను, కానీ ఎగ్జాంపుల్గా చూపించడం లేదు. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల అయితే చూపించడం లేదు. సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఓటీపీ జనరేట్ అవుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఐడి అన్నీ కూడా వస్తాయన్నమాట. సో అందులో మీరు స్టేటస్ అనేది గ్రీవెన్స్ అనేది మీరు ఏ విధంగా పెట్టాలి అనుకుంటున్నారో సో దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా గ్రీవెన్స్ ఎంట్రీ అనేది చేస్తాం. లేదా గ్రీవెన్స్ సెర్చ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎలాంటి గ్రీవెన్స్ అనేటివి మనం పెట్టున్నాం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి అని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. అయితే తాజాగా వచ్చినటువంటి సమాచారాన్ని అయితే ఒకసారి చూద్దాం. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ అయితే నేను మీకు తీసుకొచ్చాను. సో అందులో ఈ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఫిర్యాదులకు సంబంధించి ఏం చెప్పారనేది ఒకసారి మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో మీరు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మా దరఖాస్తులు ఏమయ్యాయో అంటూ మనకు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగిందనమాట. సో ఇందులో ఏం చెప్పారనేది మీరే చూడవచ్చు. నేను ఇక్కడ చదువుతూ ఉంటాను, మీరు ఒకసారి వింటూ ఉండండి. సో ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇళ్ల లబ్ధిదారుల యొక్క దరఖాస్తులు అనేటివి అయోమయంలో ఉన్నాయండి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. అంటే మీరు గ్రీవెన్స్ ఎంట్రీ చేసినటివి వెళ్తున్నాయి, అదేవిధంగా ప్రజాపాలనలో అప్లై చేసుకున్న అవి కూడా వెళ్తున్నాయి. సర్వేలు జరిగినప్పుడు ఎంటర్ చేసుకున్నటువంటి డేటా కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తుంది. సో ఇక్కడ చాలామంది యొక్క లబ్ధిదారుల యొక్క దరఖాస్తులను ప్రభుత్వం రిజెక్ట్ చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో రిజెక్ట్ చేస్తుందంటే మీరు 1కి 2-3 సార్లు దరఖాస్తు అనేది పెట్టినప్పుడు రిజెక్ట్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా మీ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తులో ఏమైనా లిస్టులు విడుదలైనప్పుడు అందులో ఏమైనా ఫిర్యాదులు కనుక చేయాలనుకుంటే వెబ్సైట్ ద్వారా చేయండి అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెప్తున్నారు. సో అయితే ఇక్కడ ఫిలిం నగర్ ఓ బస్తీలో నివసించేటువంటి మహిళ కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆమె పలుమార్లు దరఖాస్తు అయితే చేసుకుంది. అయితే తన ఇల్లు వస్తుందో లేదో తెలుసుకునేందుకు రెవెన్యూ, జిహెచ్ఎంసీలో అధికారుల చుట్టూ అయితే తిరిగింది. చివరకు వెబ్సైట్ ద్వారా తనకు ఎదురైన సమస్యను ఫిర్యాదు చేసింది. వారం రోజుల్లో అధికారులు రీసర్వే చేశారు. సో ఈ విధంగా ఒక కుటుంబానికి సంబంధించిన మహిళ అయితే ఈ విధంగా తన యొక్క కంప్లైంట్ను వెబ్సైట్ ద్వారా అయితే ఇచ్చింది. నెక్స్ట్ చూడండి, ఎల్లారెడ్డి గూడకు సంబంధించినటువంటి ఒక కుటుంబము ఇందిరమ్మ ఇంటి కోసము స్థానిక నాయకులకు దరఖాస్తులు అందజేసింది. ఆ దరఖాస్తు అధికారులకు చేరిందో లేదో తెలియక సతమతం అయ్యిందనమాట. సో చివరకు ఆమె కూడా వెబ్సైట్ని పరిశీలించి దరఖాస్తు అనేది తిరస్కరణకు గురైందని ఆమె తెలుసుకుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మీరు గ్రీవెన్స్ కనుక పెట్టినట్లయితే దాని స్టేటస్ ఏ విధంగా ఉందనేది కూడా మీరు తెలుసుకోవచ్చు.
సో అయితే ఎక్కువగా వచ్చేసి ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ పరిధిలో భారీగా దరఖాస్తులు అనేటివి రావడంతో సో ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్స్ మీద గట్టిగా నిఘా అయితే పెట్టింది గవర్నమెంట్. అందులో ఏమైనా సరే అనర్హత కలిగినటువంటివి ఉన్నట్లయితే వాటిని వెంటనే రిజెక్ట్ అయితే చేస్తున్నట్లు ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇక్కడ ముఖ్యంగా ప్రజలు చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే నాయకుల చుట్టూ తిరుగుతూ వాళ్ళు అప్లికేషన్స్ అనేటివి ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ తీసుకొని వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క ప్రజాపాలనలో గ్రామ సభల ద్వారా సో ఈ విధంగా అయితే అప్లికేషన్స్ తీసుకుంటున్నప్పుడు మీరు వాటి ద్వారానే మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఇలా కాకుండా నాయకుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకి అప్లికేషన్స్ ఇస్తే అవి చేరాల్సిన చోటికి చేరవచ్చు, లేదా డస్ట్‌బిన్‌లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ అనేది కరెక్ట్‌గా ప్రభుత్వం ఎలాంటి గైడ్‌లైన్స్ అయితే ఇస్తుందో ఆ గైడ్‌లైన్స్ ప్రకారమే మీరు ఫాలో అప్ అయ్యి అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో అయితే ఇక్కడ చాలామంది కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ యొక్క L2 లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకి డబుల్ బెడ్‌రూమ్ అయితే ఇస్తానని చెప్పింది గవర్నమెంట్. సో వాటి మీద ఎలాంటి అప్డేట్స్ అయితే రిలీజ్ చేయటంలా. ఇకపోతే ఇక్కడ ఫస్ట్ పేమెంట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పింది L1 వాళ్ళకి. సో L1 వాళ్ళకి అమౌంట్ కూడా రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా వాళ్ళకి కూడా డౌట్. సో ఇలా డౌట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద. పాలన సరిగ్గా లేదు అనే వార్తలైతే ఎక్కువగా వస్తున్నాయి. సో ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల విషయంలోనే ఈ విధంగా చేస్తే ఇంకా చాలా పథకాలు అనేటివి అమలు చేయాల్సి ఉంది కాంగ్రెస్ గవర్నమెంటు. సో వాటి మీద నిఘా పెడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఇండ్లకు సంబంధించి కూడా త్వరలోనే అప్డేట్స్ అనేటివి విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రజాపాలనలో దరఖాస్తులు అనేటివి స్వీకరణ అయితే తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్తున్నారండి. సో త్వరలోనే వీటన్నిటి మీద మరికొన్ని అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డైలీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి అయితే మన ఛానల్లో పోస్ట్ అవుతాయి.